ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రామ్ గోపాల్ వర్మ గారి సోదరి మీరు ఒక చెల్లెలుగా అన్నయ్య ఎలా కనిపిస్తారు మీకు ఒక పదంలో చెప్పాలంటే? హైట్స్ ఆఫ్ హై. రామ్ గోపాల్ వర్మ గారు అంటే అందరికీ రెబెల్లా కనిపిస్తారు. మరి మీ కుటుంబానికి ఎప్పుడు అలా అనిపించలేదా? తను బయటే అంత ధైర్యంగా చెప్తాడు కదా అందరితో. సో మీరందరూ ట్యూన్ అయిపోయారు. నేనైతే ట్యూన్ అయిపోయాను. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఎలా ఉండేది? విపరీతంగా సినిమాలు చూసేవాడు. బెస్ట్ ఎపిసోడ్ నాకు గుర్తుంది ఏంటంటే, ఒక సినిమా ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రైన్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు విలన్స్. అంటే ఎప్పుడో ఒక 40 years బ్యాక్, ఇప్పుడు కాదు అది. మా మావయ్య నేను రాము వెళ్ళాం. మావయ్య నాకు ఒకటి అర్థం అవ్వలేదు ఆ సినిమాలో. రాముగారు డైరెక్టర్ తప్పు అని చెప్పాడు. పైగా మొన్న ఒక అబ్బాయి బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాడు. బ్లడ్ టెస్ట్ ఎంతసేపు చేస్తారు? అది కూడా సెకండ్ సీన్. అబ్బాయికి ఎటు ఎలా చేయాలో అర్థంగా చుట్టూ తిరుగుతున్నాడు, ఏ యాంగిల్లో చేద్దామని. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గ్రేట్ లెజెండ్ని డైరెక్ట్ చేసిన ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చెల్లెలుగా ఎలా ఫీల్ అయింటారో అనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మతో చేయడం బచ్చన్ గారు కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చింది. అబ్బాబ్బా సూపర్. ఎందుకంటే అమ్మాయిల పిచ్చి అంత ఉందని నాకు అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక సిస్టర్గా? దానికి నేను చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నప్పుడు అంటే 14, 15, 16 years ఏజ్ అప్పుడు ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఈ మధ్య వీడియో లోడ్ చేశారు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ. అప్పుడు కొంచెం చూసి ఎంబారస్ అయ్యారా? మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చాలా ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి, వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ రాముకు ఫార్వర్డ్ చేశాను. చేస్తే తను మెసేజ్ పెట్టాడు ఏమనంటే, మీరందరూ చాలా ప్రేమలు మనుషులు, రాము గారేమో కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ఒక పద్ధతిలో ఉంటానని డిసైడ్ అయ్యి డిక్లేర్ చేస్తారు. వాడు ఏదో మాట్లాడతాడు, వాడు ఏదో చెప్తాడు, వాడికి రాదు, వాడికి అమ్మాయిలు పిచ్చి, ఫలానా స్టార్తో వర్క్ చేస్తే బాగుండు అని అనిపించే హీరో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ ఎవర్, ఇంకా తర్వాత అలాంటి యాక్టర్ రాడని నా ఉద్దేశం. ఇప్పుడు ఇందుకే మరి రాము గారు విలనా హీరోనా? రాము హీరో. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ కాన్వర్జేషన్. నేను సొసైటీకి చాలా దూరంగా ఉన్నాను, సొసైటీ రూల్స్ని ఏమాత్రం పాటించను, నాకు కుటుంబంతో బంధుత్వాలతో ఏమాత్రం నిమిత్తం లేదు అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ గారి కుటుంబంలోకి తొంగి చూస్తే అర్థమవుతుంది. మేబీ మనం ఏమన్నా పాయింట్ మిస్ అవుతున్నావా అనిపిస్తుంది. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రామ్ గోపాల్ వర్మ గారి సోదరి విజయలక్ష్మి గారితో మాట్లాడబోతున్నాం. ఆవిడని చూస్తే నిజంగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు చూసినట్టే అనిపిస్తుంది. నిజానికి వారి తల్లిగారితో మనం గతంలో ఒకసారి మాట్లాడాం అండ్ ఆవిడ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి ఈ ప్రయాణం గురించి, తన ఫిలసాఫికల్ జర్నీ గురించి ఏమనుకుంటున్నారో వారి సోదరి విజయలక్ష్మి గారి నోట విందాం. వారి చెల్లెలు యాక్చువల్లీ. అండ్ ఆవిడని చూస్తే మీకే అర్థమైపోతుంది ఎందుకు ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చానని చెప్పి. విజయలక్ష్మి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా అందంగా, చాలా బాగా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ స్వప్న. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పచ్చు. స్మైల్ నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీ మనసు చాలా పెద్దది కాబట్టి మీరు అందరిలో మంచి చూస్తారు. అవునా? సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది దాదాపుగా ఆన్ కెమెరా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎప్పుడు నేను ఎవరితో ఇంతవరకు ఎప్పుడు అంటే చాలామంది అడిగారు కానీ నేను ఎప్పుడు అసలు ఒప్పుకోలేదు ఇంతవరకు. స్వప్న అనగానే ఇంకా నేనేం ఆలోచించలేదు, వెంటనే ఒప్పేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను 10-12 years నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి, చాలా సెన్సిబుల్గా ఉంటావు కాబట్టి నేను అసలు ఇంకా ఆలోచించలేదు, వెంటనే ఒప్పేసుకున్నాను. అందుకని ఇంతవరకు చాలామంది చాలా అడిగారు కానీ ఎప్పుడు నేను అసలు వెంటనే నో చెప్పేసేదాన్ని, ఇంకా ఆలోచించకుండా. నీతో ఆలోచించకుండా వెంటనే ఎస్ చెప్పేసాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ ఆనర్డ్. అండ్ వర్మ గారితో ఇట్ హెస్ బీన్ అ జర్నీ. మా అందరికీ కూడా యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ నాకు అండ్ ప్రపంచానికి కూడా రామోయిజం ఒక జర్నీ. మీరు ఒక చెల్లెలుగా అన్నయ్య ఎలా కనిపిస్తారు మీకు ఒక పదంలో చెప్పాలంటే? ఒక పదంలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే హైట్స్ ఆఫ్ హై వచ్చేస్తుంది. చాలా హై వస్తుంది. ప్రతి నిమిషం జీవితం చాలా కొత్తగా ఆనందంగా అనిపిస్తుంది పేరు వినగానే. అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యాక అది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా. కానీ నాకు ప్రతిసారి ప్రతిరోజు
చాలా హై వస్తుంది. కానీ వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ గారు అంటే అందరికీ రెబెల్లా కనిపిస్తారు. మరి మీ కుటుంబానికి ఎప్పుడు అలా అనిపించలేదా, ఆయన రెబెల్ వెళ్తున్న దారికి అడ్డంగా వెళ్ళారు ఆయన అని? అడ్డంగా వెళ్తున్నారు ఎందుకు అలా వెళ్ళడం అలా వెళ్ళడం అనవసరం కదా అని. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటుంది కదా కన్సర్న్, ఎప్పుడైనా అనిపించింది అలా? అలా ఎప్పుడు అనిపించదు స్వప్న. ఎందుకంటే ఇప్పుడు తను టీవీలోనే, తను బయటే అంత ధైర్యంగా చెప్తాడు కదా అందరితో, ఏమవుతుంది ఏం అవ్వదు, ఎలా వెళ్ళినా ఏం అవ్వదు, అది మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని. ఇప్పుడు ఇంట్లో తను అలా ఏం చెప్పడు, కానీ తను అక్కడ పక్కన కనిపిస్తేనే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, ఆ ధైర్యం వచ్చేస్తుంది, ఆ ప్రెజెన్సే వేరేగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా రామోయిజం స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు అంత బాగా అంత సెన్సిబుల్గా మాట్లాడగలిగావంటే తన ప్రెజెన్స్తోనే కదా, తన బాడీ లాంగ్వేజ్, తన ప్రెజెన్స్, ఆ సెన్సిబిలిటీ అది ఉంది కాబట్టి నువ్వు అలా మాట్లాడుతూ, అలా ఉంది కాబట్టే తను అలా చెప్పగలుగుతాడు, నీకు అది ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. సో మీరందరూ ట్యూన్ అయిపోయారు ఒకలా చూసుకుంటే? అందరూ కాదు, నేనైతే ట్యూన్ అయిపోయాను. మీరైతే ట్యూన్ అయిపోయారు, అవును. మళ్ళీ ఇంట్లో అందరూ ఇండివిజువల్స్ అన్న విషయం కూడా, ఇండివిజువల్స్ ఉంటుంది, వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, ఉండొచ్చు. నేనైతే అంటే ఇప్పుడు చాలా మందితో ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రదర్ కాబట్టి అయిపోయాను అనుకుంటారు. అది అవును, అది అంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అది అతుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ తను బ్రదర్ కాకుండా ఎవరో అయినా కూడా నేను ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని, ఇంకా ఎక్కువ చెప్పేదాన్ని. బ్రదర్ కాబట్టి ఇంకా ఎవరితో అంత, నేను చెప్పాను కదా ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు అని. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరికి అర్థం కాదమ్మా, నేను ఇంతవరకు చూడలేదు. అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ. నాకు తెలిసి అర్థం చేసుకునే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవునా? చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అందుకే నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని కారణం కూడా అదే. సెన్సిబుల్గా అంటే వాళ్ళ తప్పనట్లేదు, నేను అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ నేను తప్పు పట్టట్లా. నాకు కరెక్ట్ అనిపించదు వాళ్ళ ఆర్గ్యుమెంట్, అందుకనే నేను ఎవరితో మాట్లాడి. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఏం గుర్తుంది విజయలక్ష్మి గారు మీకు? విజయ్ గారు అని పిలుస్తాను, విత్ యువర్ పర్మిషన్. అలాగే మీ ఎలాగైనా పిలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఎలా ఉంది? గ్రోయింగ్ అంటే చిన్నప్పుడు మాకు అంత ఎక్స్పోజర్ లేదు కదా స్వప్న, అంత ఎక్స్పోజర్ లేదు మా చిన్నప్పుడు. కానీ చాలా సంఘటనలు ఉన్నాయి తనతో పెరిగినప్పుడు. విపరీతంగా సినిమాలు చూసేవాడు, విపరీతంగా అంటే ఒక్కొక్కటి 15 సార్లు 20 సార్లు. అంటే పిచ్చే ఇంకా నిజంగా, ఇంకా అదే ఒక్క సీన్ కోసం, ఒక్క పాట కోసం, ఒక్క డ్రెస్ కోసం అలా చూసేవాడు. బెస్ట్ ఎపిసోడ్ నాకు గుర్తుంది ఏంటంటే, ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రైన్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు విలన్స్. ప్లాన్ చేసి చాలా పెద్ద ప్లాన్, సినిమా స్టార్టింగ్లోనే, అంటే ఎప్పుడో ఒక 40 years బ్యాక్, ఇప్పుడు కాదు అది, జ్యోతిలక్ష్మి జయమాలిని వాళ్ళు హీరోయిన్స్గా వచ్చినప్పుడు. అదేంటంటే వాళ్ళు ట్రైన్ బ్లాస్ట్, ఈ సెకండ్కి ఈ ట్రైన్ ఇక్కడికి వస్తుంది, సో పట్టాల కింద మనం ఇది పెట్టేసి మనం అలా ఫిక్స్ చేసేసి, టైం బాంబు అనమాట, అప్పుడు టైం బాంబులు ఉండేవి కదా, పెట్టేసి మనం వెళ్ళిపోదాం, ఆ టైంకి ఆ ట్రైన్ బ్లాస్ట్ అవుతుందని ఒక ప్లాన్ చేస్తారు. చేసేసి పెట్టేసి వెళ్ళిపోతారు. పెట్టగానే టైటిల్స్ అయిపోతాయి, సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ అంటే తనే హీరో జ్యోతిలక్ష్మి వచ్చి దానికి తెలిసిపోతుంది, కుక్కెళ్ళి చెప్పేస్తుంది, కుక్కెళ్ళి తీసుకొస్తుంది. చూస్తే దానికి అక్కడ ఏదో తవ్వేసిన రాళ్ళు అవి ఇవి కనిపిస్తాయి, కనిపించి అర్థమవుతుంది, ఏదో తీసేయడానికి ట్రై చేస్తే వాళ్ళు వస్తారు, ఒక ఫైట్ అవుతుంది. ఫైట్ అయ్యాక బ్లడ్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా, బ్లడ్ అని మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది, అయినా మనకు అర్థం అవుతుంది. అవునవును. అప్పుడు ఆ క్లాత్ తీసి ఇలా ఊపితే ట్రైన్ ఆగిపోతుంది. అది ఫస్ట్ షాట్. సినిమా అయిపోయింది, వచ్చేసాక రాము అన్నాడు, మా మావయ్య నేను రాము వెళ్ళాం. మావయ్య నాకు ఒకటి అర్థం అవ్వలేదు ఆ సినిమాలో, మన దేశంలో ఏ ట్రైన్ ఆ టైంకి అలా ఆ సెకండ్స్ ప్రకారం వస్తుంది, అలా ఎప్పుడు రాదు అసలు ఏ ట్రైన్. అవును, అలా రానప్పుడు అది ఎలా అసలు వాడు డైరెక్టర్ ఎలా ప్లాన్ చేసాడు అది అని అడిగాడు. రాము గారు అడిగేసాడు. ఇప్పుడు 9 years 8 years ఉంటే అంతే. అది ఇంకా మా మావయ్య చాలా షాక్ అయిపోయి థ్రిల్ అయిపోయాడు, ఎలా తెలిసిందిరా నీకు అలా భలే అర్థమైందని. నాకంత తెలియదు కదా, నేను అంత అమ్మ ఇంత తెలివా అని ఆశ్చర్యపోవాలని నాకు అసలు తెలియదు అప్పుడు. తర్వాత 2-3 years అయ్యాక అనిపించింది, అయ్య బాబాయ్ అసలు ఆ పాయింట్ ఎలా పట్టుకున్నాడు అని. డైరెక్టర్ తప్పు అని చెప్పాడు పైగా, అప్పుడు అంత డైరెక్షన్ అది కూడా తెలియదు కదా అప్పుడు. ఎన్నేళ్ళు ఉంటాయో అప్పుడు? 9-10 ఆ వయసులో ప్రతి షాట్ అలా చెప్పేవాడు. బాబోయ్, అలా పెట్టకూడదు, టాప్ యాంగిల్లో పెట్టాలి,
అది పక్క నుంచి పెట్టాలి అని చెప్పేవాడు. ఇప్పుడు ఏం తెలుసు, కెమెరాలు ఏమీ తెలియదు కదా, అప్పుడేం ఎక్స్పోజర్ లేదు, బుక్స్ లేవు, సినిమాలు లేవు, డైరెక్షన్ తెలియదు, డైరెక్టర్ ఎవరు అవి కూడా తెలియదు. డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పాడు. అసలు ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా చేస్తారు అన్నాడు. అప్పటి నుంచి కొంచెం నేను తను మాట్లాడేది అలా వినడం అలాగా. కాకపోతే నాకు చాలా తొందరగా పెళ్ళి అయిపోయింది, చిన్నప్పుడే పెళ్ళి వెళ్ళిపోయాను. దాంతోపాటు కొన్ని ఇయర్స్ లేను, ఒక 5-6 years తర్వాత తను ఒకరోజు ఫోన్ చేసి, నువ్వు వచ్చే ఇక్కడికి, అక్కడ ఉండొద్దు, నేను బావతో చెప్తాను, మీరు వచ్చేసి నాతోనే ఉండండి అన్నాడు. మా ఇంట్లో ఏంటంటే పెద్ద పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు, సింగిల్ లైన్స్ అన్ని అంతే. నువ్వు వచ్చేయి, నువ్వు వద్దు, నువ్వు కావాలి, ఏదో ఒకటి చెప్పేస్తాను అంటే ఇంకంతే. మా హస్బెండ్తో చెప్పాను, మా ఇన్లాస్తో చెప్పాను, వచ్చేయమంటున్నాడు రాము అంటే ఓకే అన్నారు, వచ్చేసి అలా అంతే. వచ్చేసారు. ఇంకేం ఉండదు, పెద్ద పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు తను ఏదన్నా ఒకటి అడిగినప్పుడు కూడా ఎస్ ఆర్ నో చెప్పు అంతే, ఇంకేం చెప్పకంటాడు. నీకు కావాలా వద్దా, ఉంటావా ఉండవా అంతే, ఇష్టమా ఇష్టం లేదు. సో మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా. సో మాకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి, ఏం మాటలే ఉండవు అక్కడ, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అలాంటి ఒక బాండింగ్ ఉండే ఫ్యామిలీ, అలా ఒక బాండింగ్ అనమాట. ఇంకా చెప్తాడు ఒక్కసారి, ఇంక లేదు వినట్లేదు, వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంక చెప్పడు, తన డెసిషన్ తను తీసేసుకుని వెళ్ళిపోతాడు. సో అసలు మీరు చెప్తుంటే అంటే కళ్ళ కట్టినట్టు ఉంది స్క్రీన్ ప్లే, మీలో కూడా ఎక్కడో స్ట్రీక్ ఉందని. ఉందంటావా? మీకు ఎప్పుడైనా అంటే అనిపించిందా మీరు కూడా ఇండస్ట్రీ? నేను కూడా ఎప్పుడు ఇంకా నేను ఇప్పుడు స్వప్న ఎప్పుడు నేను ఇంకా ఏ సీరియల్స్ ఏం చూడను, ఎవరితో అంటే ఈ ఫ్రెండ్స్తో మాట్లాడాలు అవి ఏం ఉండవు. ఉట్టి సినిమాలు కూడా కాదు, సినిమా న్యూస్ వినడం, సినిమాలు చూడడం, అవి చదవడం, వాటిలోనే ఉంటాను ఎప్పుడు, చిన్నప్పటి నుంచి. అది ఇప్పుడు కూడా అంతే, వేరే మాటలు ఉండవు అసలు. కానీ వర్మ గారి, చాలా రామ్ గోపాల్ వర్మ గారి సిబ్లింగ్స్ అందరిలో అంటే మీరు తర్వాత కోటి గారు ఉన్నారు, తర్వాత రాము గారు, సో మీ అందరిలో ఎవరికి ఎక్కువ క్లోజ్? ఫస్ట్ రాము, తర్వాత నేను, తర్వాత మీ ఇద్దరిలో ఎవరు క్లోజ్ ఎక్కువ? ఎవరికి రాము క్లోజ్ అంటే కోటి చాలా చాలా క్లోజ్, ఎందుకంటే తను చాలా ఇంటెలిజెంట్, రాము కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్. బాగా చదువుకున్నాడు, బాగా పుస్తకాలు చదువుతాడు, బాగా సినిమాలు చూస్తాడు, చాలా చాలా హైలీ ఇంటెలిజెంట్. అందుకని డిస్కషన్స్ అన్ని దాంతోనే ఎక్కువ పెడతాడు. కానీ కోటి గారు ఎప్పుడు కనిపించారు విజయ్ గారు, మీరు యాక్టివ్గా కనిపిస్తారు, అన్ని ఫంక్షన్స్లో వస్తారు మీరు, మీ అమ్మ? అవునవును, నేను కనిపిస్తాను. అమ్మ కూడా, అమ్మకు ఓపుకున్నంతసేపు వస్తుంది. నాకు చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతుంది రాము ఫంక్షన్స్ నచ్చుతాయి, ఎందుకంటే చాలా సెన్సిబుల్గా, చాలా అంటే క్యాజువల్గా ఉంటాయి అన్ని, ఫంక్షన్లా ఉండదు. మొన్న కాంత్రీజా గారిది అయినట్టు ఆయన కూడా నాకు చాలా నచ్చేసారు, ఆయన చాలా క్యాజువల్గా, చాలా మామూలుగా. సో అది నచ్చుతుంది. మా తను రాడు బయటికి, ప్రసక్తే లేదు బయటకి అసలు. చాలామంది నాకన్నా ఎక్కువ ట్రై చేశారు తనతో మాట్లాడటానికి, కానీ ఇప్పుడు రాడు. రాముతో కూర్చుంటే మాత్రం వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చాలా బాగుంటుంది. సో మా ఇంటెలిజెంట్ డిస్కషన్ చాలా, అంటే ప్రపంచంలో తెలియని విషయం ఉండదు. ఇంకా రాము అడుగుతాడు, అవును నాకు ఇది తెలియదు, అది ఏమైందని రాము అడుగుతాడు, అది ఏంటి అసలు ఎలాగా నాకు అర్థం కాలేదు అని, అంత ఇంటెలిజెన్స్. కానీ ప్రపంచానికి కనిపించేది మాత్రం వర్మ గారే, ప్రపంచానికి కనిపించేది తనే, రామ్ గోపాల్ వర్మ గారు. తను ఏంటంటే ఇంకా నెక్స్ట్ తను ఏమనుకుందో చెప్పేస్తాడు, అడిగేస్తాడు, తెలియపోతే తెలియదు అంటాడు, తెలిస్తే తెలుసు అంటాడు, అలా ఏమి ఉండదు కదరా. కోటి చాలా ఇంటెలిజెన్స్. మీరు ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు విజయ్ గారు. మీ ఇంట్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు కొద్దిగా చాలా ట్రెడిషనల్, అంటే లిబరేటెడ్గా ఉన్నా కూడా ట్రెడిషనల్గా ఉంటారు చాలా. అంటే పద్ధతులు, కట్టుబొట్టు, భోజనం, అన్ని ఆహార వ్యవహారాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. మరి ఇంత భిన్నంగా కనిపించే రాము గారు, ఆయన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేసుకుని ఆయన మార్పులు, అంటే ఆయన డయట్ మొదలుకొని అన్నీ కూడా మీరు ట్యూన్ ఇన్ అయిపోయారు? అది ఎలా సాధ్యమైంది మీకు? అది ఎలా సాధ్యం అంటే తను యాక్చువల్గా ఇంట్లో మామూలుగానే ట్రెడిషనల్గానే ఉంటాడు, అలా ఏం ఉండదు. ఇప్పుడు ఆ భోజనం ఉండనుకో, మన ఈ తనేమి స్పెషల్గా వేరే టైప్ ఏం కాదు, ఇదే భోజనం. చిన్నప్పుడు మా అమ్మ ఏం పెట్టేదో ఇప్పుడు అదే. కాకపోతే తను అసలు ఏం తింటున్నాడో కూడా తెలియదు. అక్కడ పెడితే తను నచ్చితే తింటాడు, నచ్చకపోతే వదిలేస్తాడు అంతే. అసలు ఏం ఉండదు ఇంట్లో, చాలా మామూలుగా, చాలా క్యాజువల్గా పని అయిపోవాలంతే. పనికి అడ్డొస్తే తప్ప, తన పనికి మనం అడ్డొస్తే తప్ప దేనికి ఏమంట అసలు ఏమన్నా జరగని, ఏమన్నా అయిపోయి అస్సలు. ఒక పెద్ద కష్టమైన విషయం అంటే రాము గారు లాంటి వ్యక్తితో ఉండడం, బికాజ్ ఏమి అడగరు, చెప్పరు, డిమాండ్ చేయరు, కాబట్టి మీరే తెలుసుకుని అన్నీ చేయాలి.
కరెక్ట్ సో తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు చేసేవి కూడా దానికి హర్ట్ అవ్వకూడదు. సో హర్ట్ అయితే చెప్పేస్తారా ఎలాగా మీరంటే అది ఎలా అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు? తను హర్ట్ అయితేనా, హర్ట్ అవ్వడమే ఉండదు, నచ్చకపోవడం ఉంటే ఇది వద్దులే అంటాడు. నాకు నచ్చదు అలా ఎందుకు చేశారు అని డిస్కషన్ అయితే ఉండదు. డిస్కషన్స్ ఇంకా ఈజీ అయితే మెసేజ్ పెట్టేస్తాడు, నాకు వద్దు, నాకు కావాలి అది. సపోజ్ ఇప్పుడు అమ్మకి బాగాలేదు అంటే నేను అసలు చెప్పను, ఎందుకు మళ్ళీ తన పనిలో ఉంటాడు అని చెప్పలేదు అనుకో, తనకు తెలిసిపోతుంది, ఎవరు చెప్పక్కర్లేదు. బాంబేలో ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఎలా తెలుసుకుంటారు? అది తెలిసిపోతుంది అంతే, ఇంకా తనకు అర్థమవుతుంది. అదే మరి అది చాలా, అది ఏదైనా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం కూడా తెలిసిపోతుంది. ఒకటి ఏదైనా అడిగితే తనకి ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని మేము ఆలోచిస్తూ ఉంటే నేను అడగను, తొందరగా ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అడుగుదామా వద్దా అని. ఏంటి అని అడుగుతాడు, నేనేం అనలేదు అసలు అంటాను. నేను మాట్లాడకుండానే అంటే ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నారని కూడా అర్థమైపోతుంది. అది నేను ఇంకా బాగా తగ్గించేసి 1 wordకి మార్చేస్తాను. సపోజ్ అమ్మకి నేను చూడాలని ఉంది, అమ్మకి బాగాలేదు అవన్నీ ఏం చెప్పను, ఇంకా నేను చూడాలని ఉంది, కెన్ యూ మీట్ అమ్మ అని పెడతాను అంతే. మెసేజ్ పెడతారు అంతే, అన్ని అంటే తగ్గించి అంతలో పెట్టేస్తాను అనమాట. అని ఇంకొక 2 minutes గ్యాప్ ఇచ్చి ఇఫ్ పాసిబుల్ అని పెడతాను. సో దట్ రెండో మెసేజ్ అంటే చాలా పెద్ద మెసేజ్ ఇంకా అది, అంత పెట్టేసినట్లు లెక్క, అంటే ఒక 1 page పెట్టినట్లు లెక్క అది. అంత పెట్టేశానని అర్థమయ్యి 1 dayనో ½ day చెప్తాడు, ఏదో ఒక మెసేజ్ పెడతాడు ఇంకా చిన్నది, అంటే కే పెడతాడు. అప్పుడు ఓకేలో కే ఓ కూడా టైం ఎందుకు వేస్ట్ ఉండదు, కే పెట్టేస్తాడు. అంటే మనకి అప్పుడు నేను దాన్ని చాలా పెద్దగా తీసేసుకుంటాను. ఒకవేళ పెట్టలేదనుకో, అసలు ఆన్సర్ కూడా పెట్టలేదనుకో, నో అని అయితే పెట్టలేదుగా, కాబట్టి ఎస్. సో ఇక్కడ యాక్చువల్ నిజం చెప్పనా, ఇక్కడ ఇవాల్వ్ అయిన వ్యక్తిత్వం మీలో కనిపిస్తుంది. మీరు అడాప్ట్ అయిపోయారు, మీరు అడ్జస్ట్ అయిపోయారు, మీరు అర్థం చేసేసుకున్నారు, మీరు ఉన్నట్టు ప్రేమించేశారు. కాబట్టి మీ పరిణితి కనిపిస్తుంది ఇక్కడ. రాము గారు అఫ్ కోర్స్ అందరికీ ప్రపంచానికి తెలుసు, అదే ఉంటుందేమో స్వప్న, మరి అదే ఫ్యామిలీలో తనది, ఇంకా తనని చూస్తూ కానీ చాలా పవర్ఫుల్ ప్రెజెన్స్ కదా రాము గారు. చాలా, అదే చెప్తున్నాను కదా, పవర్ ఉంటుంది అక్కడ, తన పవర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తన అక్కడ ప్రెజెన్స్లో చాలా పవర్ ఉంటుంది. వచ్చి అక్కడ ఉంటే ఏదో ఒక ఔరాలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఏదో వేరేగా అనిపిస్తుంది ఇల్లు. కొంతమంది ప్రెజెన్స్ అలా ఉంటుంది. ఒక స్మైల్ కూడా ఒక్కొక్కసారి ఇల్లు చాలా బాగుంది. ఇందాక నేను అన్నాను కదా, ఆడపిల్లలు ఉంటే తిరుగుతూ ఉంటే వాళ్ళ స్మైల్, వాళ్ళు వేసుకునే అందమైన బట్టలు, అలాగా ఏదో ఒక చేంజ్ ఉన్నట్టు తను అంటే చాలా 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 సింపుల్గా ఉంటాడు ఇంట్లో, అసలు నువ్వు ఇమాజిన్ చేయలేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు తన రూమ్ ఒక 4-5 steps వేస్తే హాల్లోకి వస్తాడు. తన రూమ్లోంచి హాల్లోకి రావడానికి వచ్చేటప్పుడు వర్క్ చేసుకుంటూ వస్తాడు. అంటే 2-3 seconds, అవును 2-3 seconds వర్క్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకు వేస్ట్ చేయడం ఆ టైం అని. అప్పుడు అది ఎలా డిస్టర్బ్ చేస్తావు, అసలు మామూలు విషయాలు చేయలేం కదా, కామన్ సెన్స్ అది. అప్పుడు వచ్చాక మొన్న ఒక అబ్బాయి బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాడు. వస్తే బ్లడ్ టెస్ట్ ఎంతసేపు చేస్తారు, అది కూడా సెకండ్స్, అంతా రెడీ పెట్టేసి ఉంచాడు, చెయ్యి ఇచ్చేసి వర్క్ చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయికి ఎటు ఎలా చేయాలో అర్థంగా చుట్టూ తిరుగుతున్నాడు, ఏ యాంగిల్లో చేద్దామని. నేను పర్లేదు చేసేయి అన్నాను. ఇంకా వాడికి అసలు అదేంటి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా సార్ వర్క్ చేస్తున్నారండి అంటే, మరి అందుకే ఆయన అలా ఉన్నారు, అన్ని సినిమాలు అన్నీ చేయగలరమ్మా అని. అలా ఉంటుంది. నేను ఇంతవరకు 30 yearsలో స్వప్న బ్రేక్ తీసుకోవడం చూడలేదు వర్మ గారు అస్సలు. బ్రేక్ ఒక్కసారి 31st December 31st అనుకోకుండా ఇక్కడ ఉండిపోయాడు. మామూలుగా అయితే బాంబేలో ఉంటాడు కదా. చెప్పాడంట, దయచేసి నాకు ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు, ఐ కాంట్ స్టాండ్ దట్ అని. ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉండిపోయాడు. ఉండిపోతే కానీ బయట నుంచి వినిపిస్తూ ఉంటాయి కదా, 12 అయ్యాక అందరూ అరవడాలు హ్యాపీ న్యూ ఇయర్ అని అవన్నీ వినిపించేసినాయి. అంటే ఇంకా పొద్దున్న అయ్యేప్పటికి ఎలా అయిపోయాడంటే ఒక పేషెంట్ లాగా అయిపోయాడు. అంటే అవన్నీ భరించలేక, ప్లస్ రాత్రంతా రూమ్లో ఉండిపోయాడు కదా, బయటకు రాకుండా. ఏదైతే తను భరించలేక ఉండిపోయాడో అది మొత్తం రూమ్లోకి వినిపించేసి టయర్డ్గా అయిపోయాడు. ఫస్ట్ నేను తను టయర్డ్ అవడం అది ఒకసారి చూశాను. అప్పటి నుంచి ఇంక రూమ్లో ఉన్న బయట ఉన్న సౌండ్స్ వినిపిస్తాయని ఇంకా బయటే ఉండడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్యన 2-3 years నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, అర్థమైంది నేను తప్పించుకోలేను అని. అలా సో ఇన్నేళ్ళు మీరు కలిసి పెరిగిన రోజుల్లో తర్వాత కానీ మీరు మాట అనుకుని మామూలుగా అన్న చెల్లెళ్ళకి జరుగుతూనే ఉంటుంది అలగడం. అవును
చెల్లెళ్ళు అలిగి లేకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి. రెండోది మీకు చాలా మీ గురించి తెలిసిన ఒక విషయం, ఇఫ్ యూ పర్మిట్, రాఖీ కట్టే సంఘటన చాలా క్యూట్గా మీరు ఎలా కట్టారు అని. సో ఫస్ట్ అసలు మీ ఇద్దరికి ఏమన్నా పోట్లాట్లు ఎప్పుడైనా అయ్యాయి? పోట్లాట్లు అంటే అదే నాకు అర్థమైంది, పోట్లాటలు అనేది ఉండదు. ఒకటి తను ఏం చెప్తాడంటే నాకు అలా డిప్రెస్ అవ్వడాలు ఏడవడాలు ఇష్టం ఉండదు అని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తాడు. కానీ మనకి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు అలా అప్పుడు ఇంకా ఏడుపు ఆగదు కదా. అవును. అప్పుడు ఏం చేసాడంటే ఇంకా ఏడ్చే అవకాశం లేకుండా చేసేసాడు. ఇంట్లో ఎవరు బయట వాళ్ళు వచ్చి చూడడానికి వీల్లేదు, అమ్మని చెల్లిని కలవకూడదు, కలిస్తే ఏడుస్తారు కదా, మళ్ళీ ఎమోషనల్ అవుతాం కదా. సో ఆపేసాడు బయట ఇద్దరు మనుషులను పెట్టి ఎవరు రాకుండా. మా అమ్మ ఏడిస్తే మా చెల్లి ఏడిస్తే నాకు ఇష్టం ఉండదు, ఇంకా ఎవరు రావద్దు అని. అప్పుడు సార్ అంత కేర్ తీసుకున్నప్పుడు ఆ ఏడుపు ఆపుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలని అనిపిస్తుంది కదా, ఆ ధైర్యం తెచ్చుకోవాలి అని. ఆ కేరే చూసారు మీరు ఎప్పుడు కూడా? ఎప్పుడు అసలు దెబ్బలాట అనేది ఎప్పుడు లేదు. కాకపోతే అలాంటి చిన్న వాటికి చెప్తాడు, నాకు అలా ఏడిస్తే ఇష్టం ఉండదు, డిప్రెస్ వరి అయితే ఏమొస్తుంది, వరి అయ్యావనుకో నీకు సొల్యూషన్ దొరుకుతుందా అని అడుగుతాడు. మొన్న వరి ఎపిసోడ్ ఎక్సలెంట్ కదా మీ ఇద్దరిది, చాలా మందికి అది ఉపయోగపడింది. కరెక్ట్ కదా, వరి అయితే రాదు, సొల్యూషన్ ఏంటని చూసుకోవాలి. అది చాలా. ఇంకొక సెన్సిటివ్ ఇష్యూ విజయ్ గారు, చెప్పమ్మా విషయం. రత్న గారి గురించి ఎప్పుడు రాము గారు చాలా ఓపెన్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పారు సందర్భాలు వచ్చినప్పుడు. రత్న గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా అండ్ ఆల్మోస్ట్ అంటే షీ స్టిల్ ఆఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇప్పుడు కూడా తనతోనే మాట్లాడుతాను. ఈ డెలికేట్ ఈక్వేషన్ ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఎలా ఉంటారంటే చాలా మామూలు ఫ్రెండ్స్ లాగా, మేమిద్దరమేమో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. అది అవును. తర్వాత ఇప్పుడు రాము విషయంలో, ఇప్పుడు రాముతో ఉంటాను నేను, రత్నతో ఇద్దరితో ఉంటాను కదా, రోజంతా ఇద్దరితోనూ ఉంటాను, తనతో ఉంటాను తినతో ఉంటాను, తను వచ్చినప్పుడు తనతో ఉంటాను. కానీ అలా ఇప్పుడు అసలు ప్రాబ్లం రాదు. ప్రపంచానికి విజయ్ గారు రాము గారి లైఫ్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్. అంటే అనుకున్నది ఎలా సాధించవచ్చు, మన ఏ పరిస్థితుల నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మనం ఒక లక్ష్యం సాధించుకోవచ్చు అని ప్రూవ్ చేశారు. రెండోది ఏది జరిగినా కూడా మనం ఎక్కడా కూడా మనం డిస్టర్బ్ కాకుండా లైఫ్ని కొనసాగించవచ్చని, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చని, అండ్ ఆనందం సంతోషం మన లోపలే ఉన్నాయి, బయట నుంచి వచ్చేవి కాదని, అనవసరమైన విషయాలపై మెదడు ఉపయోగించకూడదు, అవసరమైన పరిష్కారాలపైనే పెట్టాలి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారు కాలేజీలో చదువుతున్న ఒక అన్నయ్య సడన్గా ఆయన అనుకుని ఒక సినిమా తీసేసి అప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గ్రేట్ లెజెండ్ని డైరెక్ట్ చేసిన ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చెల్లెలుగా ఎలా ఫీల్ అయింటారో అనిపిస్తుంది. అంటే నాకు చూసేసాను కదా తన హైట్స్ అన్ని చిన్నప్పటి చూసేసాను కదా స్వప్న. అంటే ఇప్పుడు ఎలా అనిపించేది అంటే నాకు బచ్చన్ గారితో చేయడం గ్రేట్ అనే ఫీలింగ్ ఉన్నా, రామ్ గోపాల్ వర్మతో చేయడం బచ్చన్ గారు కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చేది. అబ్బాబ్బాబ్బా సూపర్. ఎందుకంటే అలా ఎవరు చూపించలేదుగా. బచ్చన్ గారు చాలా గొప్ప సినిమాలు చేశారు, ఆయన చాలా గొప్ప యాక్టర్, కానీ సర్కార్ లాగా ఏ సినిమా లేదు కదా. సో అలా ఎక్కువ అంతే. సో దట్ వాస్ అది మీ అంటే నాకు అందరూ చాలా మంది నాకు చాలా గ్రేట్గా అనిపిస్తారు, చాలా మంది ఉంటారు, చాలా మంది చాలా గ్రేట్గా అనిపిస్తారు. కానీ చాలామంది నేనంటే ఎప్పుడు నేనేమంటానంటే వాళ్ళ అదృష్టం అని అంటాను రాముతోటి ఎప్పుడు. అబ్బా ఎంత అదృష్టం రాము నీతో చేయడం అంటాను. అంటే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అయితే అలా చాలా బాగా చెప్పారు మీరు. నాకు అది అలా అనిపిస్తుంది ఎప్పుడు, అంటే ఆయనకి ఎవరితో చేస్తే అలాంటి సర్కార్ లాంటి సినిమా చేయగలుగుతారు అనిపించింది కదా, అలా అనిపించింది. సో అన్నయ్యలో ఎప్పుడు మీకు ఏ విమర్శ కనిపించలేదు? అంటే ఒక విమర్శించే విషయం కానీ కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? ఇలా చేయకూడదు చేసి ఉండకూడదు. ఎలా అంటే ఇప్పుడు తను ఓటీటీని సపోర్ట్ చేస్తాడు కదా, ఓటీటీ నాకు అది నచ్చదు, బయట సినిమాయే నాకు నచ్చుతుంది, థియేటర్లో సినిమా నచ్చుతుంది. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు ప్రేమ లేదు, నాకు పిల్లలు ఇష్టం ఉండదు, నాకు ఫ్యామిలీ ఇష్టం ఉండదు అని తను ఏదైతే అంటాడో అది నాకు ఇష్టం. నాకు మనుషులు చాలా ఇష్టం, నాకు పిల్లలు ఇష్టం, అలా చాలా ఇష్టం. పెళ్ళికి మాత్రం నేను కూడా అగేన్స్ట్. పెళ్ళి నాకు ఇష్టం ఉండదు. అంటే మా హస్బెండ్ మా ఇన్లాస్ చాలా మంచోళ్ళు, నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు మా ఇన్లాస్. మనవరాలను పెంచినట్టు పెంచారు నన్ను. 16 yearsకి పెళ్ళి అయిపోయింది కదా. హస్బెండ్ కూడా మంచి ఆయన, అలా ఏం లేదు. కానీ నాకు పెళ్ళి అయితే నాకు ఇష్టం లేదు. కానీ అప్పట్లో రాము అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు కూడా ఇష్టం లేదు. పెళ్ళి కాన్సెప్ట్ నాకు అసలు నచ్చదు. కానీ రాము గారు రాముయిజంలో చూసిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం ప్రభావం పడుతుంది కదా. మరి రెండింటిని ఎలా సమాధానపరుస్తారు? ఒకవైపు మీరు మ్యారీడ్, చక్కగా చాలా డివోటెడ్ డాటర్ లా, డివోటెడ్ వైఫ్, డివోటెడ్ డాటర్, డివోటెడ్ సిస్టర్, అన్ని విధాల.
ఎందుకంటే వాళ్ళని నేను మళ్ళీ మంచి చెప్పాను కదా దాన్ని చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటారు. ఇన్లాస్ అని మర్చిపోయి ఒక అమ్మమ్మ తాతయ్య లాగా అనుకుంటారు, అలా చూసుకుంటారు మీరు. అలా చూసుకుంటారు. ఆ బంధుత్వాలు అంటే వాళ్ళు నన్ను ఆ ఫీలింగ్ రానివ్వరు. నన్ను దేనికి అడ్డు కోడలు అని అనరు. ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో, నువ్వు పడుకో, ఇప్పుడు నేను ఇలా బయటకు వస్తున్నానంటే వెళ్ళిపోమ్మా, నువ్వు మళ్ళీ రాకు, మేము చూసుకుంటాంలే అంటారు. మరి అలా అది అలా కాబట్టి నాకు ఎప్పుడు అలా వాళ్ళ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ మామూలుగా నా అభిప్రాయం మాత్రం పెళ్ళి అనేది నేను కూడా అగేన్స్ట్. పెళ్ళి అనేది ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే స్వప్న, వాళ్ళు నాకు అడ్డు రాకపోయినా పిల్లలు ఉన్నారు అనుకో, మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ, ఎమోషన్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. మళ్ళీ మా కోడలు కూడా చాలా మంచి పిల్ల, చాలా చాలా మంచి అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు. నాకు పెళ్లి చేసుకున్నందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఏం లేవు, కానీ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బంధాలు వద్దు, కానీ మనుషులు ఇష్టం, చాలా ఇష్టం. మనుషులు చాలా మంది ప్రేమించడం ఇష్టం. అంటే ప్రేమించడం అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమలు కాదు, వాటి మీద నాకు నమ్మకం ఉంటుంది. జనరల్గా బంధుత్వాలు కూడా కాదు, కొంతమంది నచ్చుతారు, వాళ్ళ మీద చాలా ప్రేమ. పిల్లలంటే ఇష్టం చాలా. పిల్లలు అంటే చంటి పిల్లలు కాదు, ఇలా ఒక ఏజ్ పిల్లలు, మీ ఏజ్ పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఒకలాగా మాట్లాడడం చాలా ఇష్టం. అర్థమవుతుంది. కానీ పెళ్లి కాదు, మనసు పెళ్లి కాదు. ఒక విధమైన అలా రాము ఒక్కడే ఉండడం నాకేం నచ్చదు. ఎందుకు ఒక్కడే ఉండడం, అందరితో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. తను ఇచ్చిన ఆన్సర్ మళ్ళీ నాకు నచ్చుతుంది. బంధాలు పెట్టుకుంటే పని అవ్వదు అని. రైట్. ఇప్పుడు ఒక్క సెకండ్ వేస్ట్ చేయని మనిషి ఖచ్చితంగా మరి బంధాలు పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుందిగా. మరి ఆన్సర్ ఇచ్చేసాడు కదా అక్కడే. ఒక్క సెకండ్ వేస్ట్ చేయని మనిషి మీరు బాగున్నారా అంటాం కూడా వేస్ట్ అని అంటారు ఓపెన్గా. ఇప్పుడు నేను ఎంత తగ్గించేసి పెట్టిన మెసేజ్ తన వైపు నుంచి కే వచ్చింది. ఒక్కొక్కసారి కే కూడా రాదు. కే రాదంటే ఎస్ అని ఓకే అని అర్థం, నో అని అయితే పెట్టలేదు కదా. అదే కాబట్టి మీరు అలా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు పెట్టలేదు అంటే ఏంటి అర్థం? ఓహో నో అయితే కాదు కదా, ఖచ్చితంగా వస్తాడు. అమ్మ గురించనే కదా, ఏదైనా ఒక పని. చాలామంది అడుగుతారు ఏం పెట్టలేదు ఏంటి అంటే, ఏం పెట్టలేదు అయితే ఎస్ అంటాను అనమాట. నో అని పెడితే నో. అలా మీరు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో రాము, ఎన్ని గంటలు మాట్లాడినా, అవును స్వప్నతో మాట్లాడడం కరెక్ట్, సెన్స్ ఉందిగా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నందుకు ఒక ఉపయోగం వచ్చింది. మాతో మాట్లాడితే ఏమొస్తుంది? మాట్లాడక్కర్లేదు అయ్యయ్యో అనుకుంటాను. అంత అన్కండిషనల్లీ లవింగ్ మీరు విజయ్ గారు. నిజంగా ఒక మాట అడుగుతాను, ప్రశ్న తప్పైతే మనం ఎడిట్ చేసేద్దాం, అలాగే లేదంటే కంటిన్యూ చేద్దాం, ఏం పర్లేదు అడుగు. అంత అమ్మాయిల గురించి మాట్లాడుతుంటారు ఇప్పుడు, అమ్మాయిల పిచ్చి అంత ఉందని నాకు అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక సిస్టర్గా? మీరు అంత దగ్గరగా గమనించారు కాబట్టి, నిజంగా అంత అమ్మాయిల పిచ్చి ఉన్నట్టు కనిపిస్తారు, చెప్తారు పదే పదే అమ్మాయి గర్ల్ ఉమెన్ అని మాట్లాడతారు కాబట్టి, అది ఊరికే ఒక స్టేట్మెంట్ చేయడానికి అంటారా, ఇది నిజంగా వాస్తవం అంటారా? ఆయన ఖచ్చితంగా స్టేట్మెంట్. దానికి నేను చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నప్పుడు అంటే 14, 15, 16 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేది మా ఇంటికి, అనురాధ అని ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయిని అబ్బా మీ కళ్ళు ఎంత బాగున్నాయో అనేవాడు. అప్పట్లో అంత అమ్మాయి ఎదురుగుండా అమ్మాయిని కమెంట్ చేసేంత ధైర్యం వరకు ఉండేది కాదు. అమ్మాయి చాలా మురిసిపోయేది, అబ్బా మీ అన్నయ్యకి నా కళ్ళు నచ్చినాయి అంటాను. తర్వాత నేను అన్నాను ఏంటి రాము అమ్మాయిని అలా, అమ్మాయికి అసలు మెల్లకన్ను అని. అలా ఎలా అన్నావు అన్నాను. అబ్బా ఏదో ఎఫెక్ట్ కోసం అన్నానులే, నేను అసలు చూశాను ఏంటి అన్నాడు చిన్నప్పుడు. ఇప్పుడు జయసుధ్ గారు, శ్రీదేవి గారు వాళ్ళు చెప్తారు. జయసుధ్ గారు అంటారు రాము గారు అందరిని అలా అనేస్తారండి, ఆయనకి ఏం ఉండదు అసలు. శ్రీదేవి గారితో అసలు మీరే అంటారు, జయసుధ్ నాతోనేమో అసలు మీరే అంటారు, నేనేం నమ్మను ఆయన చెప్పినవన్నీ అని అంటారు ఇప్పుడు జయసుధ్ గారు. మేము బ్యాంక్ వెళ్ళేవాళ్ళం నేను రాము కొన్ని రోజులు. నాకు అది బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడం రాదు, దాన్ని తీసుకెళ్ళేవాడు. అక్కడ క్యాషియర్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కొంచెం అప్పుడే జస్ట్ జాబ్లో జాయిన్ అయ్యింది, చిన్నపిల్ల. మీ స్మైల్ చాలా బాగుందండి అన్నాడు వచ్చేప్పుడు. ఇంకా అమ్మాయి అసలు తర్వాత రాము రాకపోయినా తెగ స్మైల్స్ ఇచ్చేసి తెగ మురిసిపోయి కానీ ఎఫెక్ట్ అమ్మాయి సంతోషంగా ఉంటుంది కదా. అలా ఏదో ఒక మాట చివరిలో అనేసాడు అనుకో పని అయిపోయాక, ఇంకా వాళ్ళు అందులోనే ఉంటారు. అయిపోయింది. అసలు ఎంత క్యూట్ గా అర్థం చేసుకున్నారంటే చాలా రాము గారిని నిజంగా. బట్ ఎందుకు చేస్తారు అనేవాడు చిన్నప్పుడు, అసలు నువ్వు వైజయంతిమాలలో ఉంటావు అనేవాడు. అంటే రాము మా అమ్మ అనేది రాము నీకు చెల్లెల మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా అనకు, వినేవాళ్ళకి బాగుండదు అని. వినేవాళ్ళకి ఎందుకమ్మా, దానికి బాగుంటుంది కదా అనేవాడు. అన్నాడట. ఎవరో ఏమనుకుంటే ఎందుకు, నా చెల్లెలు హ్యాపీగా ఉంటుంది కదా అని. అలా ఏదో ఒకటి అలా. ఇప్పుడు మనకి
తను కావాలని ఇలా మనల్ని ఇంప్రెస్ చేయడానికి అంటున్నాడు అని తెలిసినా కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు జయసుధ గారు శ్రీదేవి గారు అలా అన్నా కూడా ఆవిడ అంటారు, నాకు తెలుసు రాము అందరితో అలాగే మాట్లాడతాడని నాకు తెలుసు, స్టిల్ ఐఎమ్ హ్యాపీ అంటారు. అవును, స్టిల్ దేర్. ఎందుకంటే ఎక్కడో మళ్ళీ ఆ జెన్యూన్, అందులో ఏమీ మిస్బిహేవ్ ఉండదు కదా, ఎవరన్నా అలా అనేస్తారు. సో అంటే మీరు అన్నది చాలా బ్యూటిఫుల్గా అర్థం చేసుకున్నారు. అలాగనమాట. అండ్ మొన్న ఈ మధ్య వీడియో లోడ్ చేశారు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ, అప్పుడు కొంచెం చూసి ఎంబారస్ అయ్యారా మీరు, లేకపోతే నేను అస్సలు అవ్వలేదు. నేను ఎలా అంటే ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చాలా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి, చాలా హర్ట్ అయిపోయారు, ఇంకా మామూలుగా కాదు. అంటే బెంగ పెట్టేసుకుని ఇంక ఏడవడం ఒకటే తక్కువ. అంటే అప్పుడు నేను అది వాళ్ళ మెసేజ్, వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ రాముకు ఫార్వర్డ్ చేశాను. చేస్తే తను మెసేజ్ పెట్టాడు ఏమనంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూసి నేనేంటో తెలిసి మన ఇంట్లో వాళ్ళు ఎలా అలా అనుకున్నారు, నేనేదో ఎఫెక్ట్ కోసం చేస్తూ ఉంటాను అవన్నీ అన్నాడు. అది నాకు అర్థమైంది రాము, ఊరికే నేను జోక్గా పెట్టాను నీకు అన్నాను. అస్సలు అనిపించదు స్వప్న, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా ఎప్పుడు అసలు తన మీద కంప్లైంట్ చేసిందా, నాతో మిస్బిహేవ్ చేశారు, నన్ను ఇలా అడిగారు, నువ్వు ఒప్పుకుంటేనే నేను నీకు అవకాశం ఇస్తాను అని ఎవరైనా ఎప్పుడైనా ఇంతవరకు ఒక కమెంట్ చేయలేదు 30 yearsలో? ఎప్పుడు చేయలేదు. అప్పుడే తను ఏంటో తెలిసిపోయింది కదా. ఇంకా అంటే నేనేమనుకుంటానంటే, ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు రాముని, నన్ను పెట్టుకోండి సార్ మీ సినిమాలో అని, వందల వేల లక్షల మంది అడుగుంటారు ఈ పాటికి. అప్పుడు రాము ఒక్కొక్కసారి టైం ఉంటే చెప్తాడు, లేదు నేను తర్వాత చూస్తాను అలా. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు నో అని చెప్పేస్తాడు రూడ్గా. వాళ్ళు హట్ అయ్యేనా పెట్టచ్చు కదా. నన్ను ఆయన కండిషన్ పెట్టారు, నేను అందుకే ఒప్పుకోలేదని రాము మీద వేసి ఇచ్చి తిరిగి, అలా కూడా ఇప్పటివరకు ఎవరు అనలేదు. చాలామంది అలా చేస్తారు, హర్ట్ అయిపోయి ఇంకొకలా పెట్టేస్తారు. ఇప్పుడు రాముకున్న రెప్యుటేషన్ అలా పెట్టేయచ్చు కదా, నమ్మేస్తారు కూడా ఎవరన్నా. అవును, నన్ను ఇలా కండిషన్ పెట్టారు, ఒప్పుకుంటేనే నేను పెట్టుకుంటాను సినిమాలో అన్నారు, అలా కూడా ఎవరు అనలేదు ఇప్పటి వరకు. ఎవరు అనలేదు ఇప్పుడు, మేము వెళ్ళలేదు. అవును, ఎప్పుడు అసలు రాలేదు. అండ్ చాలా అక్కడే దాని ఏంటో అర్థమైపోయింది కదా. చాలామంది చెప్తారు, లేదండి అలా అడిగారు ఆయన అందుకే నేను ఇంకెళ్ళడం మానేశాను అని చెప్తారు. పేరు ఎందుకు లేండి, ఒక ఆయన ఇలా అడిగారు అని చెప్తారు కొంతమంది. ఎవరో ఒక అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి ఇలా అడిగిందన్నమాట, కొంచెం ఆయన పరిచయం చేయరా ఒకసారి, ఇది డిజైనర్లా, కాస్ట్యూమ్ డిజైనర్ లాగా. వెళ్తే ఆయన అన్నారంట, ఆయన తల కూడా ఎత్తలేదు, ఏదో రాసుకుంటున్నారంట, రాసుకుంటూ తల ఎత్తకుండా, సరే ఈవినింగ్ గెస్ట్ హౌస్కి వచ్చాయమ్మా మాట్లాడుకుందాం అన్నారంట. అంటే గెస్ట్ హౌస్కి అర్థం లేదు అమ్మాయికి. ఎందుకండి అంటే, అది కూడా అర్థం అవ్వలేదా, నువ్వు డిజైనర్ ఎలా అవుదాం అనుకున్నావు, అర్థం చేసుకుని నువ్వు అక్కడికి వచ్చేసి నేను నీకు లొకేషన్ పెడతాను అని మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టారంట. ఇంకా అమ్మాయి బయటకు వచ్చేసి ఏడుపు, ఎందుకమ్మా ఏడుస్తావు, అడిగారు వద్దన్నావు అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఏడవలసిన అవసరం ఏంటి అన్నాను. మీరు భలే ఈజీగా చెప్పేస్తారండి నేను ఎంత హర్ట్ అయ్యాను అని. అసలు ఇప్పుడు ఆయన నేనేం తప్పు పట్టట్లేదు, అడిగారు ఇష్టమైతే వెళ్తారు లేకపోతే లేదు, తప్పు పెట్టాలని కాదు, అలా ఉంటారు, అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారు అని వింటాం మనం, వింటాం అలాగా. అది ఇంకా అంటే విన్నారు, ఏ ఫీల్డ్ అయినా ఉంటారు, ట్రై చేస్తారు, పోయింది ఏముంది, పడితే పడతారు లేకపోతే లేదు అనుకుంటారు. దాన్ని తప్పు పట్టకూడదు నా ఉద్దేశంలో. ఆయన ఏమి నేను ఫోర్స్ చేయలేదు కదమ్మా, అడిగారు అంతే, నీకు ఇష్టం లేదు అయిపోయింది, దాన్ని నువ్వు ఎందుకు బాధపడ్డావు ఎందుకు అన్నాను. చాలా బాగా నేర్పించారు మీరు, నిజమే, నేను ఇప్పటి నుంచి అసలు ఫీల్ అవును, ఇష్టమైతే కరెక్టే కదా మీరు చెప్పింది, ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు, మిస్బిహేవ్ చేయలేదు కదా, తల కూడా ఎత్తలేదంట ఆయన, అసలు కళ్ళు ఎత్తి కూడా చూడలేదంట, ఏదో వర్క్ చేసుకుంటూ అడిగారంట. అలా అలవాటు చేసుకోవాలి, ఇంకా బాధపడకూడదు. ఎందుకు బాధపడటం ఎందుకు, అది రాము నేర్పించింది, అది బాధపడకూడదు ఎందుకు అంటే అవసరం లేదు. దాన్ని అంత చిన్న విషయాన్ని మిస్బిహేవ్ చేస్తే అప్పుడు బాధపడాలి. ఒక చెల్లెలుగా న్యాచురల్లీ మీరు రాఖీ కడుతూ ఉంటారు అప్పుడప్పుడు, తెలిసి తెలియకుండా ఏదో మ్యాజిక్ చేసి వెళ్ళి ఎలాగైనా మీ కోరిక తీరు మీరు రాఖీ కట్టేస్తారు అలా. అండ్ ఆయన కూడా స్పేస్ ఇస్తారు మీకు, చాలా క్యూట్గా ఉంటుంది వినడానికి. అదొకటి. రాఖీ ఏంటంటే చిన్నప్పుడంతా చాలా పెద్ద సెలబ్రేషన్ అది, రాఖీ కట్టి స్వీట్స్ తెచ్చుకుని సినిమాకి వెళ్ళి అన్నీ ఉండేవి. రాను ఎప్పుడైతే తను బిజీ అయిపోయాడో, ఈ దీపావళి రాఖీ అవన్నీ ఏంటి, ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి, టైం వేస్ట్ అని తన ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయనప్పుడు మళ్ళీ ఈ రాఖీ కట్టి మళ్ళీ ఇప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడుకుని ఇవన్నీ ఎందుకు అని ఏదో ఒక పెట్టుకున్నాడు.
నాకు అర్థమైంది. కానీ నేను అది నాకు తెలియనట్టే నేను వెళ్ళి తనలో పెట్టుకుని కూర్చొని వర్క్ చేసుకుంటుంటే పక్క నుంచి కట్టేస్తాను. అక్కడ పక్క నుంచి ఆయన బ్లడ్ తీస్తారు, మీరు పక్క నుంచి కట్టేస్తాను, చూసి ఓకే అంటే. ఏమైనా ఇస్తారా అప్పుడు చాక్లెట్ ఏమైనా అలా ఎప్పుడైనా కొనిపెట్టారా చెల్లెలకి? కొనిపెట్టడం అంటే ఇంకా నాకు ఏదన్నా మనసులో ఒకటి ఉంది అని ఏదైనా తనకు తెలిస్తే తెచ్చి అక్కడ పెట్టేస్తాడు అంతే. దానికి ఏమి ఇంకా మాటలు ఉండవు. చిన్నప్పుడు నాకు రేడియో ఇష్టం ఉండేది చాలా, అలా ఇష్టం పిచ్చి అనమాట. రేడియో ఉంటే అంటే చిన్నది నేనే పెట్టుకుని నేనే వినాలి అని అంటే అప్పుడు ఒకరోజు తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, మాటలు ఉండవు. అదేమో ఒకరోజు పడిపోయి ఇరిగిపోయింది. నేను ఏడుపు అంటే ఒక 11-12 ఇయర్స్ ఏజ్లో పడిపోయి ఇరిగిపోయింది, పాటలు రావు అని. ఇప్పుడు వచ్చి చెప్పాడు, ఇరిగిపోతే రిపేర్ చేసుకోవాలి, ఏడిస్తే అది అతుక్కోదని చెప్పాడు. అంటే కానీ అప్పుడు నాకు అంత అది అర్థం చేసుకుని ఏడవకూడదని తెలిసే అంత ఏజ్ అప్పుడు అంత లేదు. తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టేసి పాటలు వింటూ ఉంటే ఒకరోజు ముగ్గురం కూర్చుని వింటున్నాం అన్నమాట. ఉంటే సుశీల్ గారి పాట వస్తుంది, వస్తూ ఉంటే అన్నాడు, ఏంటి రేడియోలోంచి హనీ అన్నాడు అన్నమాట. రేడియోలోంచి హనీ వస్తుందని ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని నేను కూడా ఇద్దరు వైపు చూస్తుంటే రేడియోలోంచి తేనె గారుతున్నట్టుంది సుశీల్ గారు పాడుతుంటే అన్నాడు. అంత ఇష్టం, అంత అంటే అలాంటి స్టేట్మెంట్స్ చాలా ఇచ్చేవాడు. అలాంటి స్టేట్మెంట్స్ చాలా ఉండేవి. అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది విజయ్ గారు నిజంగా. ఆయనకుండే మెమరీ, ఎప్పుడో వచ్చిన పాటలన్నీ ఫుల్ కంటత మొత్తం పాడేస్తారు, రాగయుక్తంగా పాడతారు, తాళం ఉంటుంది, లిరిక్ తప్పుపోదు. నాకు బోర్ అన్న పాటలు కూడా మొత్తం పాడేస్తాడు. బోర్ అని కొన్ని పాటలు, అబ్బా నాకు నిద్ర వస్తుంది ఆ పాట వింటే అంటాడు కదా, ఆ పాట కూడా మొత్తం పాడేస్తాడు. ఎప్పుడైనా స్వప్న ఒక్కటి గుర్తుపెట్టుకోను, మర్చిపోయానన్న మాట ఏదైనా వాడితే అది శుద్ధ అబద్ధం, మరుపు అనేది లేదు. మర్చిపోయాను అంటే ఇంకా ఆ టాపిక్ వద్దు వదిలేద్దామని చెప్పడం అంతే. అంతేనా? అంతే, ఖచ్చితంగా. అదైతే నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. మరుపు అనేది ప్రసక్తి లేదు. ఒక బుక్ అంటే మొత్తం చెప్పేస్తాడు. గాడ్ ఫాదర్ బుక్ మొత్తం పేరా వైజ్ మొత్తం ఏదైనా ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాడ్ స్టూడెంట్ అని చెప్తాడు కదా, బ్యాడ్ స్టూడెంట్ అంటే అది చదవలేకపోవడం కాదు, ఆ లెక్చరర్స్ చెప్పింది నచ్చకో, ఆ సబ్జెక్ట్ నచ్చకో వదిలేయడం తప్ప, బుక్ అదేదో రోబోలో రజనీకాంత్ చదివినట్టు ఇలా చదివేస్తే వచ్చేస్తుంది మొత్తం అంతే. ఇలా అంటాడు కదా, అలా అది మర్చిపోవడం అనే క్వశ్చన్ లేదు. అతనికి నచ్చలేదు అని చెప్పకుండా ఆ టాపిక్ కట్ చేయడానికి కారణం వెతుక్కోవడానికి మర్చిపోయానండి. కానీ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే విజయ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ ఫ్యామిలీ మీరందరూ చాలా ప్రేమలు మనుషులు, అన్నీ కావాలి, పద్ధతిగా ఉండాలని. రాము గారేమో కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ఒక పద్ధతిలో ఉంటానని డిక్లేర్ చేస్తారు. కానీ రెండు కలిసి ప్రయాణించడం అన్నది, ఈ రెండు ఆల్మోస్ట్ వేరు ప్రయాణాల్లాగా అనిపిస్తున్నాయి, బట్ కలిసి మీరు కొనసాగిస్తున్న తీరు మాత్రం వెరీ రిమార్కబుల్. అదేనమ్మా నేను చెప్తున్నాను. తను చెప్పేది ఏంటంటే ప్రేమ లేదు మనుషులు వద్దు కాదు, ప్రేమ అనే పేరు పెట్టుకుని టైం వేస్ట్ చేయొద్దు అని. అది ప్రేమ పేరుతో టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో అనే మాటలు. నాకు ప్రేమ లేదు, నాకు మనుషులు వద్దు, అవి వద్దనే తప్ప, లేకపోవడం కాదు, మనుషులు వద్దనే కాదు, ఆ పేరుతో టైం వేస్ట్ చేయద్దు. డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అనవసరం కదా, ఇంట్లోనే ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో వద్దు అంటాడు తప్ప, ఇప్పుడు తన టైప్లో తక్కువ మాట్లాడి తక్కువగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు తనకి ఏం ప్రాబ్లం ఉండదు. తన పనికి అడ్డు రాకూడదు, వాళ్ళ పని మానేయకూడదు. అది ఈ పనికిరాని ఎమోషన్స్ తోటి అది తను చెప్పింది. అది ఎవరికి అర్థం కాదు, అర్థం చేసుకున్నారు, అర్థం కాదు ఎవరికి, నాకు అర్థం అవుతుంది. చాలా నేనే మాట్లాడిన ఒక్కొక్కసారి, తను ఒకవేళ టైం ఇచ్చినా కూడా నేనే మాట్లాడిన. నాకు తెలుసు, ఎందుకంటే తెచ్చిపెట్టుకుని మన కోసం టైం ఇస్తున్నాడు అనే ఫీలింగ్ నాకే వచ్చేస్తుంది ముందు. తన టైం వాల్యుబుల్ కదా. ఇప్పుడు ఒక 1 hour ఫ్లైట్ డిలే అంటే ఇంకొక కథ రాసేస్తాడు, ఇంకొక ప్రాజెక్ట్స్ రెడీ అయిపోతుంది తన ల్యాప్టాప్లో. అంత వాల్యుబుల్ మనిషిని మనం ఎవ్రీ సెకండ్ తనకి 1 second టైం వేస్ట్ అవ్వకూడదు అని చూసుకుంటున్నప్పుడు అది మనం కూడా చేయాలి కదా, మనం కూడా వేస్ట్ చేయకూడదు కదా. మీరు ప్రేమ చూపించే పద్ధతి అది. అర్థం చేసుకోవడం నాకు చాలా ఎవరి విషయంలోనైనా వాళ్ళు గ్రేట్ అవ్వడం కన్నా వాళ్ళు గ్రేట్ అని అర్థం చేసుకునే వాళ్ళు నాకు